మీరు కాంట్రాక్ట్ ఉద్యోగినా సార్. మీరు మీరు అది కట్టను సార్ 11 సబ్స్టెన్స్ చేస్తున్నాను సార్ నేను. నాకు అది 1 ఇయర్ అయింది సార్ యాక్సిడెంట్ అయ్యి పై నుంచి పోల్ మీద షాక్ కొట్టి పడిపోయింది సార్. ఈ బోన్ మొత్తం క్లాస్ అయింది సార్. అవును మీకు సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏమన్నా మీకు రెగ్యులేషన్స్ ఏమన్నా మీకు సేఫ్టీ జరిగి 60 అడుగుల ఎత్తులో టవర్ లైన్స్ లో పనిచేస్తుంటారు సార్ వీళ్ళు. 60 అడుగుల ఎత్తులో టవర్ లైన్స్ లో వీళ్ళు పనిచేసేటప్పుడు పక్కన ఉన్న లైన్స్ ఇండక్షన్ కొట్టి లేదా ప్రమాదవశాత్తు కాలు జారి ఈ పడిపోయే సందర్భంలో కూడా యాక్సిడెంట్లు అవుతుంటాయి సార్. వీళ్ళు కనీసం సంవత్సరానికి 100లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. విద్యుత్ రంగంలో చనిపోయేదంతా కూడా మొత్తం చనిపోయే వారంతా కూడా మొత్తం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులే. అలాగే వేలల్లో అంగవైకులు అయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. మేము మీ దృష్టికి మేము తెలియజేసుకున్న విషయం ఒకటే సార్, మీ ద్వారా ప్రభుత్వానికి చాలా గట్టిగా తెలియజెప్పాలనుకుంటున్నాం. మేము విద్యుత్ రంగంలో ట్రాన్స్కో జెన్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో గత 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తాం సార్. 20 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో 22,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు మేము పనిచేస్తున్నాం. ఒక పర్మనెంట్ ఎంప్లాయీ ఏదైతే పని ప్రదేశంలో పనిచేస్తాడో, ఆ పర్మనెంట్ ఉద్యోగి ఏదైతే పనిచేస్తాడో అదే పని ఒక డిప్లొమా ఇంజనీరు, ఒక ఐటీ ఆపరేటరు, ఒక కంప్యూటర్ ఆపరేటరు, ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నాం సార్. మేము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సార్. తీర్పు ఇచ్చి సంవత్సర కాలం అయింది. మన రాజ్యాంగంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి 1971లో పొందుపరిచారు. 1971 కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిష్ యాక్ట్ ప్రకారంగా పర్మనెంట్ ఎంప్లాయీ పనిచేసే పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నట్టయితే కనుక అదే విధమైన జీత బత్యాలు వేతనంతో కూడా సెలవులు ఇవ్వాలని చెప్పి చట్టంలో పొందుపరిచి ఉంది. అది చట్టంలో పొందుపరిచిన 40-45 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి సంవత్సరం అవుతుంది సార్. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే కూడా విద్యుత్ యాజమాన్యం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. ఈ 20 సంవత్సరాల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా మా బాధల వర్ణనాతీతం. శ్రమ దోపిడీ జరుగుతుంది సార్. కనీస వేతనాలు లేక, నెల జీతాలు రాక, ఈపీఎఫ్లు ఈఎస్ఐ రికవరీల్లో కుంభకోణాలు జరిగి 10 నుంచి 15 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే గానీ గత 3-4 సంవత్సరాల నుంచి నెల మొదటి వారంలో జీతం వచ్చే పరిస్థితి. మేము ఒక పర్మనెంట్ ఎంప్లాయీతో సమానంగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ అదే పని ప్రదేశాల్లో పనిచేస్తూ కనీస వేతనం తీసుకోకుండా, సమాన పనికి సమాన వేతనం తీసుకోకుండా మా యావత్ జీవితకాలం మొత్తం విద్యుత్ రంగంలో మేము పనిచేస్తాం. 20 సంవత్సరాల నుంచి మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళ వయసులో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి యావత్ జీవితకాలాన్ని శ్రమ దోపిడీ చేస్తూ విద్యుత్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ శ్రమ దోపిడీ చేస్తుంది సార్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కానీ 19 కానీ అన్టచబిలిటీ కానీ లేకపోతే బాండెడ్ లేబర్ సెక్షన్ కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అన్ని అధికారులను ఉల్లంఘిస్తున్నారు. కార్మిక చట్టాలన్నీ ఉల్లంఘన చేస్తున్నారు. అలాగే పర్మనెంట్ అండ్ పెరియల్ నేచర్ ఆఫ్ వర్క్, శాశ్వత ప్రాతిపదికన పనిచేసే పని ప్రదేశాల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదు అనేది చట్టం చెప్తుంది. ఆ చట్టం చెప్తుంటే పర్మనెంట్ అండ్ పెరీనియల్ నేచర్ ఆఫ్ వర్క్, శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ గా పనిచేసే పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదు అనేది చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారంగా విద్యుత్ రంగంలో పనిచేసే పని ప్రదేశాలన్నీ కూడా మొత్తం పర్మనెంట్ అండ్ పెరియల్ నేచర్ ఆఫ్ పని ప్రదేశాలే, అవన్నీ కూడా కోర్ పని ప్రదేశాలే అని చెప్పి మేము గతంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వేసిన నివేదిక ద్వారా అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాష్ట్ర స్థాయి అధికారి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు శాశ్వత స్వభావం కలిగిన పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికుడిని ఉంచకూడదని చట్టం చెప్తున్నా ఆ చట్టాన్ని తొంగలో దొక్కి అలాంటి పని ప్రదేశాల్లో ఎమర్జెన్సీ విభాగంలో 24 గంటల్లో నిరంతర ఎమర్జెన్సీ విభాగం, అత్యవసర విభాగం చాలా ప్రాణాపాయాలతో కూడుకున్నది, చాలా అత్యంత నైపుణ్యం కలిగిన ప్రదేశాల్లో 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థతో కొనసాగించుకుంటా శ్రమ దోపిడీ అనేది అడ్డగోలుగా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సార్, యాజమాన్యం నుంచి మా కాంట్రాక్ట్ కార్మికులకి మధ్యలో ఉండేది కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ని మధ్యలో పెట్టుకుని కాంట్రాక్టర్కి సూపర్వైజింగ్ ఛార్జీలు చెల్లించి కనీసం సంవత్సరానికి 40 నుంచి 50 కోట్ల రూపాయలు సూపర్వైజింగ్ ఛార్జెస్ ఉత్తి పుణ్యాన కాంట్రాక్టర్ జేబులో పెడుతున్నారు. కాంట్రాక్టర్ చేసే పని ఏమంటే కాంట్రాక్టర్ నెల చివరి వారంలో బిల్లు వేసుకుని బిల్లు మీద సంతకం పెట్టి కార్మికులకు జీతాలు చెల్లిస్తాడు. మేము అడుగుతుంది ఒకటే సార్, ఈ యాజమాన్యాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎన్నోసార్లు డిమాండ్ చేసాం, ఎన్నెన్నోసార్లు నిరసన తెలియజేసాం. మేము అది ఏ ప్రభుత్వం అయినా సరే, అన్ని ప్రభుత్వాలు కూడా నిరసన తెలియజేసుకుంటూనే వచ్చాం. మేము అడుగుతుంది ఒకటే సార్, మేము చేసే పని ప్రదేశాలు కార్మిక చట్టాలను అనుసరించి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు డిపార్ట్మెంట్లోకి కాంట్రాక్ట్ కార్మికులందరినీ విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకుని డిపార్ట్మెంట్ ద్వారా నేరుగా జీతాలు ఇస్తున్నారు. ఆయన అసెంబ్లీలో కూడా ప్రకటించారు, ఇవన్నీ శాశ్వత స్వభావం కలిగిన పని ప్రదేశాలు, ఈ పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదు, 3 లేదా 6 నెలల కాలంలో పనిచేసే ప్రదేశాల్లో మాత్రమే కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది, మిగతా అంతా కూడా మేము సిస్టమ్ అబాలిష్ చేస్తాం, మీ అందరినీ దశల వరకు రెగ్యులర్ చేస్తామని చెప్పారు. నేరుగా జీతాలు ఇస్తున్నారు. అక్కడ కార్మికులకు ఉద్యోగ భద్రత ఏర్పడింది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మా పరిస్థితి అంతా అగమ్యగోచరం, శూన్యం. పంజాబ్ ప్రభుత్వం, తమిళనాడు,
హర్యానా ప్రభుత్వం ఈ 3 రాష్ట్రాలు కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులేట్ చేసినాయి సార్. తమిళనాడు ప్రభుత్వం దశల వరకు క్రమబద్ధీకరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం మా పరిస్థితి అత్యంత దారుణంగా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితి అంతా ఒక పక్కన సార్, ఈ యాక్సిడెంట్ల విషయంలో ఇంకొక విషయంలో కార్మికులు ప్రమాదాలను పడితే వీళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ ఎంత తెలుసా సార్? ఇది 4 లక్షల రూపాయలు సార్, కనీసం 4 లక్షల రూపాయలు. కాదు, పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే ఇంకా ఏదో ఇస్తారు కదా, అందుకోలేదా కనీసం? లేదు సార్ 4 లక్షల రూపాయలు సార్. యాజమాన్యం ద్వారా ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ చేసి 4 లక్షల రూపాయలు. ఈ 4 లక్షల రూపాయలు ఇది చనిపోతేనా లేక చంద్రన్న బీమాకి ఎంత ఉంటుంది? అయితే సార్ ఇది మీకు వచ్చే బీమా ఎంత? 4 lakhs సార్. బీమా కూడా బతికిన వాళ్ళకి కాదు సార్, అది చచ్చిన వాళ్ళకి సార్. బతికిన వాళ్ళకి ఇస్తే బీమా వాడు మంచాన్ని పడినప్పుడు బతకడానికి అవకాశం ఉంటుంది సార్. చనిపోతే ఇస్తామంటారు సార్. అంటే 5 లక్షలు రావడం మీరు చనిపోవాలా? 4 lakhs సార్. ఇదిగోండి సార్, ఈ పర్సన్ ఉన్నారు, మీకు ఇందాక ఫోటోల్లో చూసి చాలా దారుణంగా ఉంది. హాస్పిటల్లో జాయిన్ అయితే అడ్మిట్ అయితే ఇచ్చేదేమో 50,000 రూపాయలు సార్. ఈ 50,000 రూపాయలతో ఇతను వారం రోజుల్లో, కనీసం 3-4 రోజుల్లో, 3 or 4 days లో 3 లేదా 4 రోజులు మాత్రం వైద్యం చేయించుకోగలిగిన పరిస్థితి. ఈ వైద్య ఖర్చులు అనంతరం, వైద్యం అయిపోయిన అనంతరం అతను ఉద్యోగం చేసుకోలేడు, పని చేయలేడు, అతను నెలల జీతం రాదు, కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ ఉంటానే ఉంటారా? కన్ను కూడా పని చేయట్లేదు సార్, ఈ కన్ను కూడా పని చేయట్లేదు సార్. మూసుకోదు ఇప్పుడు రాత్రి కూడా ఇదిగోండి సార్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టీఓ సార్, కాంట్రాక్ట్ కార్మికులకి డైరెక్ట్ పేమెంట్, నేరుగా జీతాలు ఇస్తా. ఇలా నేరుగా జీతాలు ఇవ్వడం వల్ల వీళ్ళ జీవో ఏంటి, ఏ జీవో ప్రకారం ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చిన టీఓని యాజమాన్యం టీఓ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వచ్చే సమస్య ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్ ముఖ్యంగా మిమ్మల్ని మీకు తెలియజేసుకుని ఇంకో చాలా ముఖ్యమైన విషయం కూడా ఉంది సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొరుగు రాష్ట్రాలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొరుగు రాష్ట్రాలు కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇక్కడ విద్యుత్ యాజమాన్యం కానీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ పేరు చెప్పి, సంస్కరణల పేరు చెప్పి, సర్వీస్ అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా గంపగొత్తగా మొత్తం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ స్థాయి వ్యక్తుల చేతుల్లో, బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టాలన్న ప్రయత్నం చేస్తుంది సార్. మేము అడుగుతుంది న్యాయమైన డిమాండ్ సార్. 20 సంవత్సరాల నుంచి ఒక కాంట్రాక్ట్ కార్మికుడితో యావత్ జీవితకాలం పనిచేసుకునే హక్కులకి ఎవరిచ్చారు సార్? కార్మిక చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్నారు. నెలల జీతాలు ఇవ్వట్లా, ఇచ్చే జీతం సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లా. బేసిక్ పర్మనెంట్ టెంపరీ కార్మికులు అంటే కనీసం 3 నెలలకే ఉండాలి, అదే కదా మీరు అనేది? అంతే సార్. ఇప్పుడు అంతకుమించి ఏది దాటినా దాన్ని రెగ్యులర్ లాగా అందరికీ రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ సార్. మేము అడుగుతుంది ఏమంటే సార్, మా కాంట్రాక్ట్ కార్మికులు 20,000 మందినో 20,000 మందిని మమ్మల్ని ఒకేసారి రెగ్యులేట్ చేసేయండి, క్రమబద్ధీకరించేయండి అని మేము చెప్పలేదు సార్. పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే మూల వేతనం, బేసిక్ వేతనం ఏదైతే ఉందో ఆ ఇచ్చే బేసిక్ వేతనం డైరెక్ట్ గా తెలంగాణ మాదిరిగా మాకు నేరుగా ఇవ్వండి, మధ్యలో దళారీలు లేకుండా నేరుగా ఇవ్వండి. దానివల్ల ఇప్పుడు దళారీలు ఉండాల్సిన అవసరం ఏముంది అంటే, ఎందుకు, ఏ బేసిస్ లో? అవసరం లేదు సార్, చేయగలిగింది. ప్రభుత్వానికి ఉద్యోగికి మధ్య కాంట్రాక్టర్లను పెట్టారు సార్. కాంట్రాక్టర్లకి కమిషన్ ప్రభుత్వం ఇస్తుంది, కాంట్రాక్టర్ మాకు జీతాలు ఇస్తుంది. మేమేమంటున్నాం అంటే థర్డ్ పార్టీ వ్యవస్థను ప్రభుత్వానికి కార్మికుడికి మధ్య ఉన్నటువంటి కాంట్రాక్టర్ వ్యవస్థని, బ్రోకర్ల వ్యవస్థను రద్దు చేయండి అని చెప్తా ఉన్నాం సార్. సాధ్యపడుతుంది అది? ఎంత సాధ్యపడుతుంది చెప్పండి. చేయొచ్చు సార్. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మొన్ననే చేశారు సార్ కేసీఆర్ గారు. ప్రభుత్వమే నేరుగా పేమెంట్లు ఇస్తూ మొత్తం కాంట్రాక్టర్ల వ్యవస్థ ఇండివిజువల్స్ ఉన్నారు సార్. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే, విద్యుత్ సంస్థలో రాబోయే కాలంలో సబ్ స్టేషన్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు మనం కట్టబెడదాం, డైరెక్ట్ గా ఎవరు నియమించుకోవద్దు, సబ్ స్టేషన్స్ ఒక కాంట్రాక్టర్కి ఇస్తాం, కాంట్రాక్టర్ మెయింటైన్ చేస్తాడు, కాంట్రాక్టర్ అవసరమైన వాళ్ళని పెట్టుకుంటారు. కాంట్రాక్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు నియామకాలు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించిన పరిస్థితి సార్. దీంట్లో పెద్దలు, ప్రభుత్వ పెద్దలే ఉన్నారు సార్. మొత్తం విద్యుత్ సంస్థనంతా గుండుగుత్తుగా ముక్కలు చెక్కలు చేసి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాం సార్. మాకు ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేయండి సార్. మేము 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళము. నాకు ఒకసారి చెప్పండి, మీరు హుద్హుద్లో మీరు ఎలా పనిచేశారు చెప్పండి ఒకసారి. చెప్పండి. హుద్హుద్ తుఫాను జరిగినప్పుడు, అలాగే మిగతా తుఫాన్లు జరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ పని విభాగాల్లో 130 kV 220 kV టవర్లలో పడిపోయినప్పుడు, టవర్ లైన్స్ నిర్మాణంలో కానీ,
33/11 kV సబ్స్టేషన్లో కానీ లైన్స్ నిర్వహణలో కానీ 11 kV లైన్స్ నిర్వహణలో కానీ మొత్తం పనిచేసింది కష్టపడి పనిచేసింది మొత్తం అంతా కూడా కాంట్రాక్ట్ కార్మికులే. ఎమర్జెన్సీగా అంత అత్యవసర సర్వీసులు ఇమీడియట్ గా 2 లేదా 3 రోజుల్లో కిలోమీటర్ల కొద్ది లైన్స్ ని పునరుద్ధరణ చేయడానికి కీలకంగా పనిచేసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడే. ఎందుకంటే ఈ 10 నుంచి 20 సంవత్సరాలు ఉన్న అనుభవంతో రేయం బౌళ్ళు కష్టపడి అహర్నిశలు శ్రమపడి కష్టపడుతుంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు. సార్ మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు సార్, మమ్మల్ని అడిగారు ఇక్కడ ఈ మధ్యలో కాంట్రాక్ట్ తీసేయచ్చా అని చెప్పి అడిగారు. మేము చెప్తుంది ఏంటంటే సార్,